మన తెలుగు సంస్కృతిని నేర్పాలనే ఉద్దేశంతో వారు ప్రతి పిల్లని తీసుకొని వారి ఇంట్లోనే కూర్చోబెట్టి పద్యపఠనం చేయించారు. ఇప్పుడు ఇవి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అది అనేక ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో వీరి శిష్యులు పాల్గొన్నారు. దానివల్ల మనకు తెలిసింది వారి ప్రతిభంతో. వీరు నీతి శతకం కృష్ణ సూక్తి అనే పేరు రాశారు. ఒక పవిత్రమైన స్థలంలో అనేక మంది భగవద్రూపులైనటువంటి భక్తులు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక పవిత్రమైన రోజున, శనివారం రోజున, ఉత్తరాయణ కాలంలో, పుణ్యకాలంలో ఒక మహత్తరమైనటువంటి ప్రయోగం ఇప్పుడు జరగబోతోంది. దానికి మూలకారకులు గట్టి కృష్ణమూర్తి గారు. గట్టి కృష్ణమూర్తి గారు నాకు సుమారు 4-5 ఏళ్ల నుంచి మాత్రమే పరిచయం. ఒక శతావధాన కార్యక్రమంలో ఇద్దరు పక్కన కూర్చొని ఒక సమస్య ఎదురిస్తే అప్పటి నుంచి వారు నాకు పరిచయం అయిన తర్వాత ఇద్దరు చాలా మంచి మిత్రులుగా, అటువంటి మంచి మిత్రుడు దొరకడం అనేటువంటిది నా అదృష్టం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖ ప్రణవ స్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం. లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం. అనగాని ఉన్నది మనిషి మనసు మడతలందు శక్తి వెలికి తీసి శ్రమియంత జయమౌను వినుడి కృష్ణమూర్తి విదిత సూక్తి. అయితే ఇంకా ఎక్కువ చెప్పకుండా పిల్లల్ని మొదలు పెట్టేస్తానండి. మా గురువు గారి పేరు గట్టి కృష్ణమూర్తి గారు. నేను బాల చైతన్యంలో నేర్చుకున్న పద్యాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆతత పక్షమారుత నయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు భగవన్ నిజ దేహ సముజ్వల ప్రభాపూత పతంగ తేజుడు దితుండై తార్చుడు తల్లికి మన ప్రీతి అనర్చుచున్నగసె భీమజవంబున అభ్రవీధికి
సమజానన వచశుద్ధిం ప్రసాదించి మా ప్రకామ్యముల దీపవేళనము సర్వాభీష్ట సిద్ధిప్రదా నలవయు నాలుగు మోముల సనాతనుడీశ్వరుడైదు మోములన్ దడవరి ఆరు మోములను తద్దయు శేషుడు వేయి మోములన్ తెలిసిను తింపజాలరట తృప్తిగా నీ మహితోన్న తత్వము అక్కలన తదన్యులప్పగిది కార్య సమర్థులో తెలుపు మీశ్వరి దుర్మదోన్మత్తుండు ధూమ్రలోచను బట్టి తొండ తొండములుగా తృంచి వైచి రక్తబీజుని తను రక్తంబు చుక్కైన ధరమీల పడకుండ త్రాగి చంపి చండ ప్రచండులు దండ విక్రములైన చండముండుల పిండి పిండి చేసి శుంభని శుంభ సంరంభంబడంచి సగరమందు తన్మస్తకములు తరిగి స్వర్గమింద్రులకిచ్చి దిక్పాలకులను దత్తరధికారముల యందు ధనరజేయు జగదతీత మహామాయ సర్వశక్తి దేవదేవి మహేశ్వరి దిక్కుమాకు. నా పేరు గాయత్రి. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. సరసరసస్వరూప దివిజాపగ పొంగి హృదంతరంబునందరులరయంగ పానుదరునంబున నాదుగళంబునందపస్వరములు దొరల కుండగన పార కృపాపరతన్ సరస్వతీ చరణయుగమ్ము మామకర సజ్ఞపయిన్నటించుగాబుతన్. ఇప్పుడు నన్నయ్య గారు రచించిన భారతంలోని ఉదంకోపాఖ్యానంలోని 4 నాగస్థుతులు చదవబోతున్నాం. బహువన పాదపాభ్యుకుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాని దాల్చితు సహతర మూర్తికి జలధి సాయి విపాయక చయ్యయైన అయ్యధిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అరిది తపో విభూది నమరారుల బాధల నందకుండగా నురముల నల్లగాచిన మహోరల నాయకుడానమన్ సురాసుల మకుటాగ్రరత్న రుచి శోభిత పాటునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. నేను భారతదేశంలో నేర్చుకున్న కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. కలిత శుండాదండ గండూషితోన్ముక్త సప్త సాగర మహా జలభరములు వక్రక్రియాకే వస విశీర్ణ సువర్ణ మేదినీధరరత్న మేఖలములు పక్వజంబూ ఫల ప్రకట సంభావన చుంబిత భూభృత్కదంబకములు వికట కండూల గంధక దేహ మండలి ఖట్టిత బ్రహ్మాండ కర్పరములు శాంభవీ శంభులోదనోత్సవకరములు వాసవాచమృతాశన వందితములు శ్రీశైలాగ్ర విశాల సానులలో చెల్వందు శ్రీ భ్రమరి వైసద్యామల మానసాంబురుహ పాస్వత్తు మగిల్ నిల్పి. నమస్కారం అండి, నా పేరు అనన్య. నేను భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. మొట్టమొదటిగా త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే అఖిలాండేశ్వరి అయిన అమ్మవారి పద్యం. నలుగయు నాలుగు మోముల సనాతనుడీశ్వరుడైదు మోములం దళవరి ఆరు మోములను తద్దయు శేషుడు వేయి మోములం తెలిసిను తింపజాలరట తృప్తిగా నీ మహితోన్న తత్వము. గుండం కౌశల్ వీడు ప్రపంచ మహాసభల్లో కూడా వీళ్ళు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. కౌశల్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కొంచెం సీనియర్ అన్నమాట. నమస్కారం అండి, నా పేరు జి సాయి కౌశల్. నేను భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు శ్రీ భట్టి కృష్ణమూర్తి గారు.
వారిచే నిర్వహింపబడే బాల చైతన్యంలో నేను నేర్చుకున్న పద్యాలు కొన్ని మీకు చెప్తాను. ముందుగా రాళ్లపై నుండి కవితా ప్రసాద్ గారిచే రచించబడిన సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ నుంచి కొన్ని పద్యాలు చెప్తాను. పచ్చ పచ్చని కొండ పసిడి కందుల కొండ ఆర్తుల హృదయాల కండ దండ సురలు తిరుగు కొండ ఝరులు పారడు కొండ పురుషోత్తముని కళ్ళ పూల దండ సర్వ ఔషధములను కొండ ఉర్వి మించెడు కొండ నిఖిలామృతంబులు నిండుకుండ శక్తినిచ్చెడు కొండ భుక్తినిచ్చెడు కొండ నంబముల్ గూల్చు చండ ప్రచండ నొక్కినంతనే ఫలించు మోక్షకాండ నీదు చూపుల వెన్నెల నిధులు పండ ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ. అగసుత భావనాబల సమంచితమై మృదువాగ్విలాసమై నిగమ విగంగనారవ వినిత్కతాలయావధానమై సుగమముదాత్త భావనల శోభనమై రసఖండితం ముగన్ సొగసుల పద్యమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యరిన్ పట్టుదరను విభవ పద పద్య విశేష ప్రభుజీ హరిత కళా విలాసము వికస్వర సుస్వర భాసురాధవ పటిమ సమన్వితమై విభాతిలు మంజుల రితులందు విస్ఫుటమగు భావమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యరిన్ అక్షర రూప జాత మహిమంజిత దివ్య శబ్ద బృంద సంప్రోక్షిత వేద మంత్ర పరిపూర్ణ మహత్వ విచిత్ర శక్తి సంరక్షిత మూర్తి మద్విభవలాస్య వచస్కర విపరీత సంచోక్ష సువిద్యయై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యరిన్ రహిమహితాంతరిక్ష పరిరక్షిత విశ్వసరోవరములో విహురతుడు విరేప పరివేష్టిత శుక్ర పుష్పగుచ్చమందారహం ధ్వనించడి నిరంతర నాదములెల్ల చెంగలించు హృదయమై మహాత్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యరిన్ పంచభూతాల్నాయ వాణి తత్వము మాయ మరగించు నట్టి ఈ మనిషి మాయ ఇంటి ఇంద్రియములు మాయ ఇంటి చూపులు మాయ పురుషుండు నరయగా పూర్తి మాయ శిష్యవర్గము మాయ చిత్తశుద్ధియు మాయ గుట్టు విప్పని ఎట్టి గురుడు మాయ మాయలన్నీయు మాయ మాయకారిది కాయ మాయ మాయ లోపల మాయ 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 అన్ని మాయల చిక్కిన ఆత్మ విహగి రెక్క తెగిపోయని గూటి దిక్కు చేరే ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ. పుట్టలో దాచిన భుజనము కన్నను పొట్ట నక్కిన పెద్ద పులియు కన్నా శవము కై కాచిన శలామృతము కన్న పలనముపై నిరవంతు కన్న పాలకుండను దాపు హలాహలము కన్న తోటి మిత్రుని వెన్నుపోటు కన్న రసవత్ ఫలములోని విషకీటకము కన్న ఒళ్ళు మాటల కుళ్ళుపోటు కన్న ప్రతిదారిని పదవుల తూరినట్టి మనుజుడే వెయ్యి రెట్లు ప్రమాదవారి ప్రణవ సుమదామ నిగమ పరాగ సీమ సప్తగిరి ధామ కలియుగ సార్వభౌమ అనుకూలవతి గారి అర్ధాంగి కన్నను పక్కలో నిడుకన్న పాము మేలు అనుమానమున వేగు పెరిమిటి కన్నను గడప కాండ్రించు వ్యాఘ్రము మేలు సహకరించని ఎట్టి జ్ఞాతుని కన్నను కటగా జంబు గంబు
నందూరి రామకృష్ణమాచార్యుల వారు కవిత్వం ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక మాలిక చదువుతారు. ఎక్కడో ఉంటుంది. ఒక రోజు వాటికి వెళ్ళినప్పుడు పద్యం నేర్పాను. ఆ పద్యం కాస్త చెబుతాన్ని తప్పిస్తూ అక్కడి నుంచి వచ్చింది. చిన్న పద్యం చదువుతుంది. మనిషి మనసు చాలా వలదు జాగ్రత్త జాగ్రత్త శబ్దమునకు గొప్ప శక్తి కలదు. ఇప్పుడు చివరిగా అద్భుతమైన విధంగా సంగీత విన్యాసంతో చక్కగా పుష్ప విలాపం జరుగుతుంది. ముందు విష్ణుభట్ల ప్రహర్షిత. నమస్కారం అండి, నా పేరు విష్ణుభట్ల ప్రహర్షిత. నేను భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. నేనొక పూల మొక్క గడ నిల్చి చివాలున కొమ్మవంచి గోరామెలునంతలోన విరులన్నయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువా
పండిగా కన్బలుండు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. గురువర్యులు శ్రీ గట్టి కృష్ణమూర్తి గారికి పచ్చ కుసుమాంజలి. కవిద్వయం శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మరియు గోపాల్ రెడ్డి గారు సత్యపాల్ అనే కలం పేరుతో ఈ తెలుగు పద్యములను రాసినటువంటి ఈ కవిద్వయం శ్రీ గట్టి కృష్ణమూర్తి గారికి పద్య కుసుమాంజలి సమర్పించడానికి నా స్వరాన్ని పెట్టి ఈ పద్య కుసుమాంజలిని వారికి అర్పిస్తాను. తెలుగు పద్యములకు తేనెను పట్టించి పసిపిల్లలకు నేర్పి వాసికెక్కే తెలుగు పద్యములకు తేనెను పట్టించి పసిపిల్లలకు నేర్పి వాసికెక్కే నీతి పద్యములను నిష్ఠతో తావ్రాసి తెలుగు భాషకు చాలా వెలుగు తెచ్చే కవుల సభల యందు గానామృతము పంచి వంగిల్లుచున్నట్టి రత్నవతడు. కవుల సభల యందు గానామృతము పంచి రంగిల్లుచున్నట్టి రత్నవతడు. విశ్వసభల యందు విఖ్యాతిగాంచెను తెలుగు బాలల ప్రతిభ వెలికి తీసి ఆట వెలది తోడ ఆటలాడించుచు తేట గీతి గూర్చి తెలియజెప్పి నేటి బాల కవుల మేటిగా తీర్చడి. నేటి బాల కవుల మేటిగా తీర్చడు కృష్ణమూర్తి గారి కృషికి ప్రణుతి. కృష్ణమూర్తి గారి కృషికి ప్రణుతి. ప్రణుతి ప్రణుతి. ఇందులో ఇది సత్యనారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఈ పద్య కుసుమాంజలిని శ్రీ గట్టి కృష్ణమూర్తి గారికి సమర్పించుకుంటున్నాము. పాల్గారు కూడాను, పాల్గారంటే గోపాల్ రెడ్డి గారు. వెంకటేశ్వరి గుడిలో నవేక మీద, వెంకటేశ్వరు గుడిలో నవేక మీద విఘ్నులందరూ మెత్తంగ విమలమతుల అంజలి జగుని చురుకాంకనందుకొనుము. అంజలి జగుని చురుకాంకనందుకొనుము. కృష్ణమూర్తి గురుమూర్తి కృపను చూపి చిన్న సన్మానం చేయవలసినాం. వీరారెడ్డి గారి నుంచి చాలా గొప్పని పాటలు. అట్లాగే ప్రధాన అర్చకులు రామకృష్ణ గారు దండ వేస్తారు. అట్లాగే జ్ఞాపకం కూడా ఇస్తారు.
यो वैतां ब्रह्मणो वेदामृतेनावतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददो भारतेयेनैवैनं प्रणयति ब्राह्मणा ऋषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्ति अङ्गीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्य अनन्तरायाय सर्वस्तो मोदिरात्रवत्तो महद्भवति सर्वस्याप्ति सर्वस्य नित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीवशरदो वर्धमानैश्च परिगमो भवति रतिमति शतं दीर्घमायुः मरुदेवावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतमनन्तं भवति दीर्घमायुः आयुद्धा अग्ने हविषोजिषाणो कृतप्रदेको कृतयोर्वेदी कृतं पीत्वा वदजातमिति शतं दीर्घं यं पितेव पुत्रमभिरक्षसाधिपो शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियम् आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति మేము ఇద్దరం వారికి పెద్ద శిష్యులం వీళ్ళంతా చిన్న శిష్యులు ప్రేమ పురస్కారంగా వారికి పంచాయతీగా తీసుకున్నాం. వీరారెడ్డి గారు మన ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మన టెంపుల్ కమిటీ రామకృష్ణ గారు, మన సీతారామరావు గారు, రంగరాజు గారు, గోపాల్ గారు, ప్రెసిడెంట్ గారు అరేంజ్ చేశారు. నేను ఈ ప్రోగ్రామ్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కానీ అంతా నేను అవలేము. కానీ ఈ కుర్రోడ్ ప్రోగ్రామ్ చూసినట్టు 5 లక్షలు బాగుంది తాళం పెట్టుకుని చివరికి వెళ్ళిపోగలుగుతున్నాను. అటువంటి ప్రోగ్రామ్ వరకు చేసింది. ఎస్పెషల్లీ ఈ యొక్క ఇంత అలసారు అష్టగాజుల గురించి విన్నాము. నేను చిన్నప్పుడు చదువుకున్న అంత పెద్దగా పుస్తకాలు చదవలేదు. ఈ పిల్లలు పద్యాలు పాడుతుంటే అష్టగాజులు అంత మంచి పద్యాలు రాశారు అనేటిది ఇవాళ నాకు తెలిసింది. ఈ యొక్క అవకాశం కల్పించిన కృష్ణమూర్తి గారికి ప్లస్ ఇంతమంది టాలెంట్ని ఈ తెలుగు మాట్లాడే రోజులు తగ్గిపోయిన రోజుల్లో అంతరించిపోయే రోజుల్లో ఈ యొక్క సంగీతాన్ని ఎలా తీసుకురావటం అనేది ఉంది. మా కాలనీలో కూడా ఆయన చెప్పినట్టు మేము కూడా కాలనీ అందరికీ నోటీసులు పంపించి ఎవరికైనా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ టెంపుల్లో కానీ అక్కడ సొసైటీ బిల్డింగ్లో కానీ ఏర్పాటు చేస్తామని ఈ సామాన్యంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ అండి, నవ్వకండి. వయసు కాదు కానీ మేము ఇద్దరం మ్యూజిక్ నేర్చుకున్నాం ఒకే టీచర్ దగ్గర. చాలా కాలం తర్వాత మళ్ళీ చూశాను. నమస్కారం అండి. నేను చిన్నప్పుడు అంకుల్తో పాటు మ్యూజిక్ నేర్చుకున్నాను. నాకు అంకుల్ ఈ పాటలన్నీ పిల్లలు పద్యాలు పాడుతుంటే నాకు కూడా ఒక చిన్న పద్యం పాడాలనిపించింది. పాలారగించి మరచితి వేదనో వెన్న దొంగ వన్న చాలే నిన్ని రోటికి కట్టిన చిన్ని కృష్ణ అభినవ్ సాయి, సాయి వెంకట్, సంధ్యా గాయత్రి, విష్ణుభట్ల సంధ్యా గాయత్రి, అనఘ అనఘ,
విష్ణుమండల సంధ్యా గాయత్రి, ఇక్కడికి వచ్చి ఉండి విష్ణుమండల కార్తీక్, బొన్నం కౌశల్, కే అనన్య, విష్ణుమండల ప్రహర్షిత, కే సాంత్విక, గట్టి కృష్ణమూర్తి, ఓం నమో వెంకటేశాయ. శ్రీ వివేకానంద నగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు సౌజన్యంతో ఈరోజు సాయంకాలం నడిచినటువంటి ఈ పద్యపఠన కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, శ్రావ్యంగా ఉన్నందుకు ముఖ్యంగా కమిటీ వారి తరఫున మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు తెలపవలసింది చివరగా మిగిలినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా. ముఖ్యంగా మీకు మొదట ధన్యవాదాలు. ఎందుకంటే ప్రేక్షకుల మీదే ఆధారపడి ఉంటుంది ఏ ప్రోగ్రాం అయినా సరే. తర్వాత ఈరోజు శ్రీ గట్టి కృష్ణమూర్తి గారు వారి పిల్లల్ని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ సాయంకాలం వారి పిల్లల యొక్క ప్రతిభను ఎలాగంటే శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాటలో ఒక లైన్ రాస్తారు, మావి చిగురు తినగానే కోవెల పలికేనా, కోవెల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అని. అలాగే ఈరోజు గట్టి కృష్ణమూర్తి గారి మూలంగా పిల్లలకి పేరు వచ్చిందో లేకపోతే పిల్లల మూలంగా గట్టి కృష్ణమూర్తి గారికి పేరు వచ్చిందో అనేది నాకు ఇంకా కొద్దిగా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకనంటే వాళ్ళమ్మో పిల్లలు కాదు పిడుగుల్లా కనిపిస్తున్నారు.